వెళ్ళి దేవుని దగ్గరికి వచ్చింది. అనగా దేవుణ్ణి ఆశ్రయించడం మొదలెట్టింది. స్తోత్ర. ఎవరామే? అన్న. చెప్పండి, ఎవరమ్మా? అన్న దేవుని ఆశ్రయించింది. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించిందో, ఎప్పుడైతే ఏడుస్తూ వెళ్ళిందో, ఎప్పుడైతే దుఃఖపడుతూ వెళ్ళిందో, ఎప్పుడైతే వేదనతో వెళ్ళిందో, దేవుడు ఆమె కన్నీటిని చూచాడు, ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమె కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చేశాడు. ఆమె దేవుని సన్నిధిలో చేయవలసిన ప్రార్థన చేసినంత వరకు ఏడ్చి దేవుని దగ్గర చెప్పుకున్న తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మరలా ఏడవలేదంట. ఇంకా దేవునికి స్తోత్ర. ఎందుకని? ఆయన సన్నిధిలో నిత్యమైన సంతోషం ఉంది. అందుకే యెషయా గ్రంథం మనం చదువుకున్నాం. ఇదిగో మీరు సంతోషంగా వెళ్ళబోతున్నారు. ఎప్పుడు? ఆయన సన్నిధిని ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదన్నాడు భక్తుడు. స్తోత్ర. పాడారు కదా ఇందాక, నీ సన్నిధానంలో ఆరాధించుకొని. స్తోత్రం చెప్పండి. మన 20 డేస్